హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జున్ను అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది, కానీ తినాలి అనిపించినప్పుడల్లా జున్ను పాలు అనేవి అవైలబుల్గా ఉండవు అండ్ దొరకవు కూడా. అలాంటప్పుడు ఇలా జున్ను పౌడర్తో జున్ను అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. జున్ను పాలతో చేసినట్టే వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ గట్టిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. బయట సూపర్ మార్కెట్స్లో ఈ కామధేను జున్ను పౌడర్ అనేది దొరుకుతుంది. దీని మీద ఎంఆర్పి 80 రూపీస్ అనేది ఉంది. ఇది 100 గ్రామ్స్ పౌడర్. ఈ 100 గ్రామ్స్ పౌడర్కి 1/2 లీటర్ పాలు అనేవి బాయిల్ చేసుకొని తీసుకోవాలి. అందులోకి 100 గ్రామ్స్ పౌడర్ని వేసుకొని బాగా పాలల్లో కలిసేలాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోకి 1/2 కేజీ బెల్లాన్ని సన్నగా తురుముకొని లేదా దంచుకొని యాడ్ చేసుకోవాలి. పాలల్లో బెల్లం అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అడుగున బెల్లం అనేది ఇలా ఉండల్లాగా గడ్డల్లాగా ఉండకూడదు. బెల్లం అంతా పాలల్లో బాగా కలిసిపోయిన తర్వాత ఒక 10 మిరియాలని ఫైన్గా దంచుకొని పైన వేసుకుంటే అంతే. బాగా కలిసేలాగా కలుపుకుంటే ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది. ఇది రెడీ అయిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని స్టీమ్ చేయాలి. దీన్ని మనం ఒక గిన్నెలో వాటర్ పోసుకొని గిన్నెలో అయినా స్టీమ్ చేసుకోవచ్చు, లేదా కుక్కర్లో నీళ్లు పోసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేలాగా అయినా స్టీమ్ చేసుకోవచ్చు. నేను గిన్నెలో చేసుకున్నాను. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో 1 లీటర్ వాటర్ పోసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అందులో పెట్టి దాని మీద మూత పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ అనేది స్టీమ్ చేసుకుని స్టవ్ ఆపేస్తే అంతే. ఎంతో టేస్టీ ఎమ్మీ జున్ను రెడీ. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇది వేడివేడిగా తిన్నా బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తింటే ఇంకా బాగుంటుంది. ఇలా ఈజీగా ఎంతో సింపుల్గా ఈ జున్నుని మనం ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జున్ను పాలతో చేసినట్టే ఉంటుంది. ఇలా కేక్ ముక్కలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.